నమస్కారం అండి. నా పేరు దిలీప్ కుమార్. నేను గుంటూరు డిస్టిక్ దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో ఫార్మర్ సైంటిస్ట్గా చేస్తున్నాను. ఈరోజు సైన్స్ డే కార్యక్రమంలో భాగంగా ఘన మరియు బీజామృతాలు తయారీ విధానాన్ని మీకు నేర్పించబోతున్నాను. ముందుగా ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చెప్పబోతున్నాను. ఘనజీవామృతానికి కావాల్సిన పదార్థాలు 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, గుప్పెడి మట్టి, 100 కిలోల ఆవు పేడ. మెత్తగా నలగొట్టుకుని ఆవు మూత్రంలో కరిగించుకోవాలి. ముందుగా బెల్లాన్ని మెత్తగా నలగొట్టుకుని ఆవు మూత్రంలో కరిగేసుకోవాలి. అలాగే శనగపిండిని కూడా ఆవు మూత్రంలో కలుపుకొని బాగా కరిగించుకోవాలి. మెత్తగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి, ఉండలుగా రాకుండా. విధంగా కలిపినటువంటి శనగపిండిని ఆవు పేడ మీద ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుగా ఆవు మూత్రంలో మెల్ట్ చేసుకున్న బెల్లం నీళ్ళని ఇలా పోసుకుంటాం. వీటి మీద గుప్పెడి మట్టిని ఇలా ఆవు మూత్రంలో కలుపుకొని మెల్ట్ చేసుకుని, మెల్ట్ చేసిన పదార్థాన్ని ఇలా పేడ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేడ మొత్తాన్ని ఇట్లా కలుపుకోవాలి, బాగా పిసుకోవాలి. ఇట్లా ఈ శనగపిండి, బెల్లం, మట్టి అన్నీ కలిసే విధంగా పేడని ఇలా గేదె పేడ కూడా వాడచ్చా? గేదె పేడైనా వాడుకోవచ్చు. బెల్లం ఎందుకు ఉపయోగిస్తున్నారండి? బెల్లం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అని యూజ్ చేస్తామండి. నేల లోపల ఉండే సూక్ష్మజీవులకి యాక్టివేట్ చేస్తుంది, అందుకని దీన్ని యూజ్ చేస్తాము. అలాగే శనగపిండి ఆహారం కోసము. ఇంకా మట్టి ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం యూజ్ చేసే ఈ మట్టిలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది చాలా కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అందులో ఉన్న సూక్ష్మజీవులు దీన్ని యూజ్ చేయడం వల్ల డెవలప్ అవుతూ ఉంటాయి. అది కెమికల్ లేని మట్టి కదా, పుట్ట మట్టి కదా, అందులో సూక్ష్మజీవులు బాగుంటాయి అన్నమాట. సూక్ష్మజీవులు బాగా ఉంటాయి, అందుకని మనం ఈ మట్టిని యూజ్ చేస్తున్నాం. ఇందులో ఉన్న సూక్ష్మజీవులు కాకుండా ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి ఎక్కువగా. వంటలు చేయకుండా మామూలుగా వేయకూడదా? మామూలుగా చేయకూడదండి, ఉండలు చేసుకునే పెట్టాలి. ఉండలు చేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ ఉండలు చేసుకుని ఇట్లా నీళ్ళలో ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే వేడి తగలకుండా ఉంటుంది. అంటే అగ్గిలో ఆరబెట్టకూడదండి? అగ్గిలో ఆరబెట్టకూడదు. భూమి మీద కూడా పెట్టకూడదండి, పట్టా వేసి పెట్టాలి. పట్టా వేసుకుని చల్లటి ప్రదేశంలో
పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఈ సూక్ష్మ జీవులు అనేవి చనిపోకుండా ఉంటాయి. అదే వేడి తగిలినాయి అంటే గోడకు కొట్టకూడదా? గోడకు కూడా కొట్టకూడదండి. గోడకు కూడా కొట్టినా అది వెచ్చదనం అనేది తగిలిద్ది. ఆ వెచ్చదనానికి ఆ కింద సూక్ష్మ జీవులు అనేవి చనిపోతాయి. అక్కడ అభివృద్ధి అనేది జరగదు. అందుకని ఇట్లాగే చేసుకోవాలి. మామూలుగా ఉండ చేసి ఉండని ఆరబెట్టుకోవాలి. నీడని ఆరబెట్టుకోవాలి. ఉండ ఎన్ని రోజుల్లోకి రెడీ అయిద్దండి ఇది? ఇది వారం రోజులు, 7 నుంచి 8 రోజుల్లో ఇది రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిన తర్వాత మనం ఈ ఉండలన్నిటిని పొడి పొడిగా చేసుకొని పొలాల్లో జిమ్ముకోవచ్చు. ఈ 6 నెలల దాకా నిల్వ ఉండిద్ది. 6 నెలల వరకు మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. 6 నెలల దాకా ఉండిద్ది. ఇదిగో ఈ వండలు వారం తర్వాత ఈ విధంగా తయారవుతాయి. ఈ విధంగా తయారైన దాన్ని ఎకరానికి 400 కిలోల చొప్పున వేసుకుంటాం. పొలాల్లో జిమ్ముకుంటే అయిపోతుంది. దీన్ని ఎలా వాడాలి? దీన్ని ఎకరానికి 400 కేజీలు వేయాలండి. మామూలుగా చిమ్ముకుంటే సరిపోతుంది. మామూలుగా దుక్కిలో జిమ్ వేసుకున్నా సరిపోతుంది. 2 సార్లుగా వాడుకోవచ్చు. 200 కేజీలు ఒకసారిగా వాడుకోవచ్చు. పైరు వేసుకున్నా వాడుకోవచ్చు. చిమ్ముకోవడమే మామూలుగా మనం అదేలే మన పిండి చిమ్ముకుంటే వెళ్ళిపోవడం.